ఈ ప్రోగ్రాంకి అందరికీ నమస్కారం మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన ముఖ్య అతిథులు గౌరవ నెల్లూరు ఎస్పీ గారు అయిన అజితా వేజర్ల మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పైకి వస్తారు మేడం. దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ఎస్పీ మేడం గారు సిబ్బంది యొక్క వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకొని కూలింగ్ జాకెట్స్ అంటే మనకి రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ విభాగం మనకి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలకి పబ్లిక్ ఫేసింగ్గా ఫస్ట్ ఫార్మోస్ట్ ఉంటుంది. సో అందులో ప్రజలు పోలీస్ని ఎట్లా వ్యూ చేస్తారు, మన పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా ఉంది అనేది ట్రాఫిక్లో బాగా తెలుస్తూ ఉంటుంది. సో నెల్లూరులో చూస్తే ట్రాఫిక్లో మనకి మ్యాక్సిమం అందరూ పోలీసులు కృషి చేస్తున్నారు. నార్త్ ట్రాఫిక్ అండ్ సౌత్ ట్రాఫిక్ 2 డివిజన్స్ ఉన్నాయి. అందరూ బాగా కృషి చేస్తున్నారు. బట్ ఫోర్స్ పాపులేషన్కి తగ్గట్టుగా లేనందున మనకి కొంచెం ఎన్ఫోర్స్మెంట్ ఇబ్బందిగా ఉంది. దాన్ని మనం సెట్ చేయడానికి లా అండ్ ఆర్డర్ సైడ్ నుండి కూడా పోలీసులు అందరూ కూడా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ కవర్స్లో ఎస్పెషల్లీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా వరకు మన మున్సిపల్ కార్పొరేషన్తో కూడా కోఆపరేట్ చేస్తున్నాము. వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ అవి కూడా కొత్తగా పెట్టడం జరిగింది. కొంచెం ఆపరేషనల్ డిఫికల్టీస్ వచ్చినాయి, బట్ అవి కూడా సెట్ అయిపోతున్నాయి. సో మనకి రాను రోజుల్లో ఇంక ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటుందనేసి ఆశిస్తున్నాము నెల్లూరు జిల్లాలో ట్రాఫిక్. అలానే రోడ్ సేఫ్టీ విషయానికి వస్తే పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్మెట్ అవేర్నెస్ పెట్టుకొని ప్రజలు బయలుదేరాలి. ఇన్సిడెంట్ బైక్ నుండి వచ్చినప్పుడు అనేది మేము బాగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా యాక్సిడెంట్స్ ఇట్లా 2 వీలర్స్ వాళ్ళు హెల్మెట్ లేకుండా జరిగింది కనిపిస్తుంది. అండ్ నేషనల్ హైవేస్ మీద కూడా కొన్ని స్పీడ్ లిమిట్ చాలా అధికంగా ఉండటం వలన యాక్సిడెంట్స్ జరుగుతుంది తెలుసుకుంటున్నాము. అండ్ ఇది చాలా ఆడ్ టైమింగ్స్లో కూడా అవుతూ ఉంటాయి. సో మీకు చూస్తుంటే పోలీస్ వాళ్ళు అటువంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఏ టైంలో అయినా వెళ్ళాల్సి వస్తుంది. సో దీని అంతటికీ చూసుకొని మన వెల్ఫేర్ పరంగా టేకింగ్ కేర్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్ చాలా ఇంపార్టెంట్ అని మనం ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము. అలానే ప్రజలకి విజ్ఞప్తి, కంపల్సరీ హెల్మెట్ అవేర్నెస్ అనేది ఉండాలి. హెల్మెట్ పెట్టుకోకుండా బయటికి రావద్దు 2 వీలర్స్ నడిపేటప్పుడు. అలానే కార్స్ డ్రైవ్ చేసేటప్పుడు 3 వీలర్స్ ఆటోస్ వాటిల్లో ఎక్కువ స్పీడ్ లేకుండా వితిన్ పర్మిటెడ్ లిమిట్ లో నడిపించడం చాలా ముఖ్యము. రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ ఇవన్నీ కూడా మన అందరి కోసము. అండ్ మనం కరెక్ట్గా అందరికీ సేమ్గా ఎన్ఫోర్స్ చేస్తాము. ఒకరికి తక్కువ ఒకరిని వదిలేయటం ఇట్లాంటివి ఎక్కడ చేయట్లేదు. సో మీరందరూ అది తెలుసుకొని ఎంవీ యాక్ట్ ప్రకారం అన్ని ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ కరెక్ట్గా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్కి ఒక ప్రోగ్రామ్ కొత్తగా రిలీజ్ చేసింది ఫిబ్రవరి నుండి. దాని పేరు పిఎం రాహత్. సో ఏ యాక్సిడెంట్ జరిగినా కానీ వెంటనే వాళ్ళు పిఎం రాహత్లో ఎన్యూమరేట్ అయిన హాస్పిటల్స్లో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది అప్ టు 1.5 lakh. సో యాక్సిడెంట్ విక్టిమ్స్ ఎవరైనా ఉంటే టైం వేస్ట్ చేయకుండా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు వెంటనే ఈ పిఎం రాహత్ స్కీమ్ కింద హాస్పిటల్స్లో వాళ్ళని అడ్మిట్ చేయాలని కోరుతున్నాము. అలానే ఎవరైతే అడ్మిట్ చేస్తారో పాసెస్ బై వాళ్ళకి గుడ్ సమరిటన్ అవార్డ్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ గోల్డెన్ అవర్ రెస్పాన్స్ అనేది చాలా ముఖ్యం ట్రాఫిక్లో. సో ఆ గోల్డెన్ అవర్లో విక్టిమ్స్